హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో ఏంటంటే బ్రెడ్ హల్వా. క్యాటరింగ్ స్టైల్లో బ్రెడ్ హల్వాని ఎలా ప్రిపేర్ చేస్తారో ఈ వీడియోలో షేర్ చేశాను. వీడియోని కంప్లీట్గా చూడండి. వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పర్ఫెక్ట్ కొలతలతో బ్రెడ్ హల్వాని ఎలా ప్రిపేర్ చేస్తారో ఇప్పుడు చూసేద్దాం. నేను ఇక్కడ 8 బ్రెడ్ స్లైసెస్ని తీసుకున్నాను. ఈ 8 బ్రెడ్ స్లైసెస్తో బ్రెడ్ హల్వాని ప్రిపేర్ చేస్తాను. అలాగే వీటికి తగ్గట్టే కొలతలు కూడా చెప్తాను. అలా కాకుండా టోటల్ బ్రెడ్ ప్యాకెట్ మొత్తంతో మనం బ్రెడ్ హల్వాని ప్రిపేర్ చేసుకోవాలంటే మెజర్మెంట్స్ ఏంటనేది కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. ముందుగా అయితే మనం తీసుకున్న ఈ 8 బ్రెడ్ స్లైసెస్ని చుట్టూ చివర్ల బ్రౌన్ పార్ట్ ఉంటుంది కదా, ఈ బ్రౌన్ పార్ట్ మొత్తాన్ని కట్ చేసేసుకోండి. చాలామంది బ్రెడ్ హల్వా చేసేటప్పుడు బ్రౌన్ పార్ట్ వేయరండి. బ్రౌన్ పార్ట్ ఎందుకు వేయరు అంటే మనం ఫ్రై చేసినప్పుడు ఆల్రెడీ బ్రౌన్ పార్ట్ కొంచెం డార్క్ కలర్లో ఉంటుంది కాబట్టి బ్రౌన్ పార్ట్ కూడా ఫ్రై చేస్తే బాగా బ్లాక్గా అయిపోతుందని చెప్పి వేయరు. మీరు బ్రౌన్ పార్ట్ని వేసుకోవాలి అనుకుంటే ఇలా స్లైసెస్గా కట్ చేసుకుని వైట్ పార్ట్ని సెపరేట్గా, బ్రౌన్ పార్ట్ని సెపరేట్గా ఫ్రై చేసుకుని బ్రెడ్ హల్వాని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని మనం కట్ చేసుకున్న ఈ వైట్ పార్ట్ మొత్తాన్ని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుంటూ ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాడిపోకుండా కొంచెం డార్క్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుని రెండో వైపు కూడా కొంచెం డార్క్ బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని తీసేసుకుని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. కొంచెం డార్క్ కలర్ వస్తేనే ఈ మనకి బ్రెడ్ హల్వా కూడా కలర్ బాగుంటుంది. లేదు లైట్ షేడ్ తీసేసుకుంటే మనకి కలర్ అంత బాగా రాదు. వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం డార్క్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని తీసేసి వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అలాగే మిగిలిన బ్రెడ్ స్లైసెస్ని కూడా కొద్దిగా డార్క్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. బ్రెడ్ హల్వాని చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, ఎక్కువ ప్రాసెస్ కూడా ఉండదు. ఇలా కనుక ప్రిపేర్ చేసుకుంటే ఒక 15 to 20 మినిట్స్లోనే మనం హల్వాని ప్రిపేర్ చేసేయచ్చు. ఇప్పుడు వేరొక కడాయి పెట్టుకుని ఇందులోకి 3 లేదా 4 టీ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి. ఇందులోకి మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ బాదం పప్పులు, జీడిపప్పులు అలాగే కిస్మిస్లను యాడ్ చేశాను. మీకు కావాలంటే మిగిలిన డ్రై ఫ్రూట్స్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు. దీనికి క్వాంటిటీ కూడా ఏం లేదండి, మనకి నచ్చినన్ని తీసుకుని యాడ్ చేసుకుని ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు వరకు పంచదార సేమ్ క్వాంటిటీలో అంటే 1 కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ తీసుకున్న కప్ మెజర్మెంట్ 1/2 kg అండి, అంటే 250 గ్రామ్స్. 8 బ్రెడ్ స్లైసెస్కి 250 గ్రామ్స్ పంచదార అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. అలా కాకుండా మీరు టోటల్గా బ్రెడ్ ప్యాకెట్ మొత్తాన్ని తీసుకోవాలంటే ఒక 1/2 kg వరకు పంచదారని అలాగే 1/2 లీటర్ వరకు వాటర్ని యాడ్ చేసుకుని పంచదారని పూర్తిగా కరిగించుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా యాలకుల పొడి, కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసి పంచదారని పూర్తిగా కరిగించుకొని పాకాన్ని కొంచెం చిక్కబడనివ్వాలి. మనం గులాబ్ జామ్ పాకం చేస్తాం కదా, దానికంటే కొద్దిగా చిక్కగా, తీగ పాకం రాకూడదు, అలాగని మరీ పలుచగా ఉండకూడదు. కొద్దిగా చేతులకు జిగురు అంటే వరకు లైట్గా థిక్గా అయ్యేంత వరకు ఈ పాకాన్ని ఉడికించుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకొని ఒక 2 నిమిషాల పాటు అలా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా స్మాష్ చేసేసుకోవాలి. గరిటతోనే కొద్దిగా ప్రెస్ చేస్తే ఆల్రెడీ పాకంలో నానిపోయి ఉంటాయి కాబట్టి ఈజీగానే స్మాష్ అయిపోతాయి. మరీ మెత్తగా క్రీమీ టెక్స్చర్ కాకుండా కొద్దిగా అక్కడక్కడ ముక్కలు తగిలేటట్లు స్మాష్ చేసుకోండి. అలా మధ్య మధ్యలో కొద్దిగా ముక్కలు తగిలితేనే బ్రెడ్ హల్వా అనేది టేస్ట్ బాగుంటుంది. బాగా దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఒక 200 ml వరకు పాలను కూడా యాడ్ చేసుకుని పాలు మొత్తం ఎగిరిపోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోండి. ఇలా చేస్తే మనకి బ్రెడ్ హల్వా ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇలా బాగా దగ్గరికి అయిపోయేంత వరకు కుక్ చేసుకొని ఇప్పుడు మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసేసి ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే మనకి బ్రెడ్ హల్వా రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది, చేసుకోవటం కూడా చాలా సింపుల్. ఇలా కనుక ప్రిపేర్ చేసి పెట్టుకుంటే 10 to 15 డేస్ పాటు నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. ఇలా వేడివేడిగా కాకుండా కొద్దిగా ఫ్రిడ్జ్లో పెట్టుకుని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది తినడానికి. అంతేనండి, చాలా సింపుల్గా ఈజీగా బ్రెడ్ హల్వా రెడీ అయిపోతుంది. మీకు కావాలనుకుంటే పైన కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసి సర్వ్ చేసుకోండి. ఇలా చేస్తే నెయ్యి ఫ్లేవర్ ఎక్కువగా తెలుస్తుంది, టేస్ట్ కూడా తినేటప్పుడు బాగుంటుంది. అంతేనండి, చాలా ఈజీగా బ్రెడ్ హల్వా అయితే రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది, కుదిరినప్పుడు ట్రై చేయండి. మరి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.